నమస్కారం. సోమవారం సందర్భంగా అపమృత్యు దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి, ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి భావం తెలుసుకుంటూ చంద్రశేఖరాష్టకంలో ఉన్న శ్లోకాలను చదువుకోవాలి. ఎందుకంటే యమధర్మరాజు మార్కండేయుడి మెడలో యమపాశం వేసినప్పుడు ఆ యమపాశం నుంచి బయటపడటానికి, ఆ అపమృత్యువు నుంచి బయటపడటానికి మార్కండేయుడు శివుణ్ణి ప్రార్థించిన స్తోత్రమే చంద్రశేఖరాష్టకం. అందుకే అర్థం తెలుసుకుంటూ చంద్రశేఖరాష్టకంలో శ్లోకాలు చదువుకుంటే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి, అనారోగ్యాల నుంచి బయటపడవచ్చు, చక్కటి ఆరోగ్య ప్రాప్తిని, దీర్ఘాయుర్దాయాన్ని అందిపుచ్చుకోవచ్చు. అంతటి శక్తివంతమైనటువంటి చంద్రశేఖరాష్టకంలో ఉన్నటువంటి శ్లోకాన్ని పరిశీలిస్తే, భేషజం భవరోగిణామఖిలాపదామపహారిణం దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం భుక్తిముక్తి ఫలప్రదం సకలాఘ సంఘ నిబర్హణం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమా అంటూ మార్కండేయుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని, లోతైన భావాన్ని మనం పరిశీలిస్తే, భేషజం భవరోగిణామఖిలాపదామపహారిణం అంటే అర్థం ఏంటంటే, భవరోగాన్ని పోగొట్టే పరమేశ్వరుడికి నమస్కారం. అన్ని రకాలైన ఆపదల నుంచి బయటికి తీసుకొచ్చే పరమేశ్వరుడికి నమస్కారం అని అర్థం. ప్రపంచంలో ఎన్నో రోగాలు ఉన్నప్పటికీ అన్నిటికంటే పెద్ద రోగం భవరోగం అని ఇక్కడ మార్కండేయుడు చెప్తున్నాడు. భవరోగం అంటే ఏంటంటే, ఈ సంసారం అనే సాగరాన్నే శాశ్వతం అనుకోవటం, మాయలో ఉండిపోవటం, శివతత్వాన్ని అర్థం చేసుకోలేకపోవటం, దాన్ని భవరోగము అంటారు. అంటే దీన్ని భవసాగరం అంటారు. సంసార సాగరంలో ఇరుక్కుపోయి మాయలో ఉండిపోయి పరమాత్మ స్వరూపాన్ని, పరమేశ్వర స్వరూపాన్ని తెలుసుకోలేక అజ్ఞానంలో ఉంటే దాన్ని భవరోగం అంటారు. అలాంటి భవరోగాన్ని పోగొట్టే శక్తి కూడా పరమేశ్వరుడి పాదపద్మాలకు ఉంటుంది. అలాంటి పరమేశ్వరుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను. అఖిలాపదామపహారణం అంటే అన్ని రకాలైన ఆపదలు పరమేశ్వరుడు తొలగింపజేస్తాడని అర్థం. ఆ తర్వాత దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం అంటూ మార్కండేయుడు ప్రార్థిస్తున్నాడు. మామూలుగా చూస్తే దక్షయజ్ఞ వినాశనం, దక్షయజ్ఞాన్ని పూర్తిగా నిర్మూలించినవాడు, త్రిగుణాత్మకం 3 గుణాలు కలిగినవాడు, త్రివిలోచనం 3 నేత్రాలతో 3 చూపులు కలిగినవాడు అని అర్థం. కానీ దీనిలో ఉన్న లోతైన అర్థాన్ని పరిశీలిస్తే, దక్షయజ్ఞ వినాశనం, నా తండ్రి పరమేశ్వరుడు ప్రజాపతులందరిలోకి గొప్పవాడు. యమధర్మరాజా, నీకంటే గొప్పవాడైనటువంటి దక్ష ప్రజాపతి ఒకానొక సమయంలో నిరీశ్వర యాగం అనే పేరుతో ఒక యాగం చేస్తే, నా తండ్రి పరమేశ్వరుడు జటాజూటంలో నుంచి ఒక జటను తీసి వదిలితే దానిలో నుంచి వీరభద్రుడు వచ్చి నీకంటే గొప్పవాడైనటువంటి, ప్రజాపతులందరిలోకి గొప్పవాడైనటువంటి దక్ష ప్రజాపతి శిరస్సును ఆ వీరభద్రుడు ఖండించేశాడు. అంతటి శక్తి నా తండ్రి పరమేశ్వరుడికి ఉంది. నా తండ్రి పరమేశ్వరుడి జటాజూటంలో నుంచి వచ్చిన ఒక జటే దక్షుణ్ణి సంహరించిందంటే దక్షుడి కంటే నువ్వు తక్కువ వాడివే. కాబట్టి జాగ్రత్త యమధర్మరాజా అంటూ యమధర్మరాజుకు భయాన్ని కలిగింపజేయటానికి దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం అంటూ ప్రార్థిస్తున్నాడు. చూడటానికి నువ్వు కైలాసానికి వచ్చినప్పుడు పార్వతీదేవితో ప్రశాంతంగా ఉన్నాడని, నా తండ్రి పరమేశ్వరుడు ప్రశాంతంగానే ఉంటాడు అనుకుంటున్నావేమో. త్రిగుణాత్మకం త్రివిలోచనం, ఆయన కోపం వస్తే తమో గుణం కూడా వస్తుంది. ఎవరినైనా సరే సంహరించగలిగినటువంటి త్రినేత్ర అగ్ని ఉంది, జాగ్రత్త అని యమధర్మరాజును భయపెట్టడానికి మార్కండేయుడు దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం అంటూ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఇది ఇక్కడున్న లోతైన అర్థం. ఆ తర్వాత భుక్తిముక్తి ఫలప్రదం సకలాఘ సంఘ నిబర్హణం అంటే అర్థం ఏంటంటే, పైకి చూస్తే భుక్తిముక్తి ఫలప్రదం, మనం ఆహారం స్వీకరించడానికి అవసరమైన దాన్ని పరమేశ్వరుడు ఇస్తాడు, భుక్తిని కలిగిస్తాడు, ముక్తిని కలిగింపజేస్తాడు. సకలాఘ సంఘ నిబర్హణం, అఘం అంటే పాపం, అన్ని పాపాలు పోగొడతాడు అని అర్థం. కానీ లోతైన అర్థం పరిశీలిస్తే భుక్తిముక్తి ఫలప్రదం, మనం ఆహారాన్ని స్వీకరిస్తున్నామంటే ఆ భుక్తికి కారణం పరమేశ్వరుడు. అంటే నాలుక ఎప్పుడూ కూడా ఆహారానికి సంబంధించిన రుచిని గ్రహిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడూ కూడా ఆహారం స్వీకరించినప్పుడు ఆ రుచిని గురించి ఆలోచించకూడదు.
రుచికరమైన ఆహారాన్ని మనకు ఇచ్చిన పరమేశ్వరుడి గురించి ఆలోచించాలి. ఇంద్రియము, నాలుక అనే ఇంద్రియము పరమేశ్వర నామస్మరణ చేయాలని అంతర్లీనంగా మార్కండేయుడు మనకు సందేశం ఇస్తున్నాడు. అప్పుడే సకలాఘ సంఘ నిబర్హణం, నీ పాపాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఆహారం స్వీకరించేటప్పుడు ఆ ఆహారానికి ఉన్న మాధుర్యాన్ని నాలుకతో ఆస్వాదించడం కాదు, ఈ ఆహారం నీకు అందింపజేయటానికి ఏ పరమేశ్వరుడైతే కారణమయ్యాడో ఆ పరమేశ్వర నామాన్ని నాలుకతో జపించు అన్న అద్భుతమైన సందేశాన్ని మనకివ్వటానికి మార్కండేయుడు భుక్తి ముక్తి ఫలప్రదం సకలాఘ సంఘ నిబర్హణం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమ. అంతటి శక్తివంతమైన చంద్రశేఖరుడు నా వెనక ఉన్నాడు, యమధర్మరాజా నువ్వు నన్నేం చేస్తావంటూ మార్కండేయుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాడు. కాబట్టి లోతైన అర్థం తెలుసుకుంటూ చంద్రశేఖరాష్టకం చదువుకుంటే శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అంతటి శక్తివంతమైనటువంటి శ్లోకం ఏంటో ఇంకొకసారి చూద్దాము మరి. భేషజం భవరోగిణామఖిలాపదామపహారిణం దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం భుక్తిముక్తి ఫలప్రదం సకలాఘ సంఘ నిబర్హణం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమ. భావం తెలుసుకుంటూ చంద్రశేఖరాష్టకం చదువుకోండి. శివానుగ్రహం వల్ల భవరోగం నుంచి బయటపడండి, మాయ నుంచి బయటపడండి, శివ సాక్షాత్కారం వైపు అడుగులు వేయండి. స్వస్తి.